గత ఏడాది చేపల ఫీడింగ్ దొరక ఇబ్బంది పడ్డాం కానీ ఈ అవునండి. ఏడాది ఆ ఇబ్బందే లేదండి. రండి కూర్చోండి. ఏరా దులుపు ఆ రొయ్యలు కింద బాగా పెరిగినాయండి. చూడండి ఇది, దీని సైజు చూడండి. ఇంకో 15 రోజుల్లో మార్కెట్కి పంపించవచ్చండి. అడుగో ఫైనాన్సర్ గారు వస్తున్నారు. నమస్కారం సుబ్రహ్మణ్యం గారు. కూర్చోండి. థ్యాంక్స్ అండి. ఇదిగోనండి మీరు అడిగిన ఫైనాన్స్ 15 లక్షలు. చాలా సంతోషం అండి. మీరు ఇంత తొందరగా డబ్బు సర్దుబాటు చేస్తారని నేను అనుకోలేదు. అప్పిచ్చే వాళ్ళకి తిరిగి డబ్బు ఇచ్చే వాళ్ళు దొరకటమే అదృష్టం. మీకు కాకపోతే ఎవరికి సర్దుబాటు చేస్తాం? మరి ప్రోనోట్ తీసుకొచ్చారా? మీ నోటి మాటే నాకు నోటు ప్రో నోటు. నా చేయి చాలా మంచిది. ఈ పెట్టుబడితో మీరు రొయ్యల చెరువులు బాగా చేయండి. మీ చెరువులో రొయ్యలే కాదు బంగారపు రొయ్యలు పండుతాయి. మీ మాట కానీ నిజమైతే మా అమ్మాయి పెళ్లికి గిఫ్ట్గా బంగారు రొయ్యలే పంచుతాను. అమ్మాయికి ఏదో మంచి సంబంధం కుదిరిందట. చాలా మంచి సంబంధం అండి. అబ్బాయి అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. అందుకే వెనక్కి తగ్గకుండా 60 లక్షలు కట్నంగా ఇస్తున్నాను. కట్నం ఏముందిలేండి, టైగర్ రొయ్య లాంటి అబ్బాయి దొరికాడు. ఇదంతా మా అమ్మాయి అదృష్టం అండి. ఈ పెళ్లిగాని చేసేస్తే నా బాధ్యతలు పూర్తవుతాయి, నాకు విశ్రాంతి దొరుకుతుంది. ఏరా ఆస్ట్రేలియా విషయం ఏమైంది? వీసా ప్రాసెస్లో ఉంది డాడ్, అయిపోతుంది. ఏం ప్రాసెసింగ్ రా? మనకి ఇన్ని బిజినెస్లు ఉన్నాయి కదా, నువ్వు ఆస్ట్రేలియా వెళ్ళటం అవసరమా? అనుకున్న పని అనుకున్నట్టు చేయకపోతే ఆ అసంతృప్తి లైఫ్ లాంగ్ ఉంటుంది డాడ్. ఏం అసంతృప్తరా? చక్కగా పెళ్లి చేసుకుని మా కళ్ళ ముందు కాపురం చేస్తుంటే మాకు తృప్తిగా ఉంటుంది కదా. దాట్స్ రైట్. పెళ్లి చేసుకొని లైఫ్ ని ఎంజాయ్ చేయొచ్చు కదరా అన్నయ్య. ఎంజాయ్మెంట్ పెళ్లిలోనే కాదు, చదువులో కూడా ఉంటుంది. ఏరా ఆస్ట్రేలియా వెళ్ళటం తప్పదా? తప్పదు, గ్యారంటీగా వెళ్ళాలి. మేము చెప్పాల్సింది మేము చెప్పాంరా, తర్వాత నీ ఇష్టం. ఏంటి వీడి వాలకం? ఏమోనండి, చెప్తుంటే కూడా వింటలేదు. ఏంటన్నయ్య ల్యాప్టాప్ లో ఫోటో డిలీట్ చేసావు కానీ నీ మనసులోంచి డిలీట్ చేయగలవా? ఏం లేదురా. నీ మనసు ఏంటో నాకు తెలీదా? నువ్వు ప్రేమించిన అమ్మాయికి ఎంగేజ్మెంట్ అయిపోయిందని విన్నాను, నిజమేనా? ఎవరన్నారు? నువ్వేం చెప్పకపోయినా నాకు అన్నీ తెలుస్తున్నాయి అన్నయ్య. ఆ అమ్మాయిని చేసుకోబోయే అబ్బాయి నీకన్నా అందగాడా? నీకన్నా చదువుకున్నవాడా, గొప్పవాడా, పోనీ మనకన్నా ఆస్తిపరుడా? చెప్పన్నయ్య. అతను నాకన్నా ఏ విషయంలో గొప్పవాడో నాకు తెలియదు, కానీ నాకన్నా అదృష్టవంతుడు. అందుకే ఆ అమ్మాయితో తనకి ఎంగేజ్మెంట్ జరిగింది. తప్పన్నయ్య, నీ ప్రేమను అందుకోలేని ఆ అమ్మాయి దురదృష్టవంతురాలు. నువ్వు ఒప్పుకుంటే ఎంతో మంది అమ్మాయిలు క్యూలో నిలబడతారన్నయ్య. ప్లీజ్ శృతి, ఆ విషయం వదిలే. నేను వదిలేస్తాను, కానీ నువ్వు బాధపడటం మానేస్తావా? ఒక్కసారి విషయం మమ్మీ డాడీలకు చెప్తే. వద్దు శృతి, తొందరపడి నువ్వు ఆ పని చెయ్యొద్దు. నేను పడే బాధ అందరికీ పంచొద్దు. వాళ్ళకి ఈ విషయం అస్సలు తెలియకూడదు. ఇంకా ఫాస్ట్గానా? చూడు మై గాడ్, దెబ్బలు ఏమైనా తగలాయా? గెటప్. పెద్ద ప్రమాదం తప్పింది. మీరేదో వరిలో ఉన్నట్టున్నారు. పదండి, హాస్పిటల్ తీసుకెళ్తాను. పర్లేదు, వద్దండి. లేదు, మీరు ఎలానే రావాలి నాతో పాటు. కమాన్, జాగ్రత్త. బీ కేర్ఫుల్ మ్యాన్. ఇదేంటి ఈ ఇంటికి తీసుకొచ్చారు? ఇది మా ఇల్లే, రండి. జాగ్రత్త, కూర్చోండి.